హాయ్ నా వెల్కమ్ టు మున్నాబాయ్ గేమింగ్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం అయితే మన కొత్తగా తయారైన బూట్ క్యాంప్ టూర్ అయితే చూద్దాం అన్న. 2 years బ్యాక్ మేము మా పాత బూట్ క్యాంప్ నుంచి వచ్చేసాము, అక్కడ మొత్తం డిస్మాండిల్ చేసేసి. అండ్ ఆ తర్వాత 1 సంవత్సరం పట్టింది ఈ బూట్ క్యాంప్ని కట్టడానికి. అండ్ దీంట్లో క్రెడిట్ ఎవరికన్నా వెళ్తుంది అని అంటే మొత్తం మా డాడీకే వెళ్తుంది. నాకు ఈ కన్స్ట్రక్షన్లో మొత్తం వర్కర్స్ని ఎంగేజ్ చేయడం కానుంచి ప్రతి రూపాయి సేవ్ చేయడంలో కూడా మొత్తం మా డాడీనే హెల్ప్ చేశారు దీంట్లో. అండ్ దీంట్లో రిబ్బన్ లాగా ఉండి ఏమన్నా కటింగ్ ఉండి ఆ కట్ చేసే హక్కు ఎవరికైనా ఉందంటే అది మా డాడీకి మాత్రమే నేను ఫుల్ క్రెడిట్స్ ఇవ్వాలనుకుంటున్నా. అండ్ నా లైఫ్లో బిగ్గెస్ట్ పర్చేస్ ఒకటి బిల్డ్ చేసింది చాలా పెద్దది అంటే ఇది ఒకటే. అండ్ దీంట్లోనే నేను మొత్తం ఇప్పుడు వరకు 6-7 సంవత్సరాల కష్టం దీంట్లోనే ఉంది. సో అది మీకు చూపిస్తా పదండి చలో. అండ్ మీరు బూట్ క్యాంప్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకైతే స్టార్టింగ్లో ఒక స్టూడియో రూమ్ అయితే ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద మెయిన్ స్టూడియో రూమ్. అండ్ ఈ స్టూడియో రూమ్లో మీకు 4 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. సో మెయిన్గా ఇది రికార్డింగ్ పర్పస్ గురించి మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉండి మంచి లైటింగ్స్ ఉండి టెక్ వీడియోస్ చేద్దామనే ఉద్దేశంతో ఈ రూమ్ని అయితే మేమైతే బిల్డ్ చేసాం. అండ్ చాలా ఆలోచించి మా తమ్ముడు కార్తిక్ అని ఉంటాడు, వాడు కూడా కొద్దిగా డిజైన్లో హెల్ప్ అయితే చేశాడు. సో ఆ డిజైన్స్ చేసిన తర్వాత ఈ రూమ్లో ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఏ స్టూడియోలో చూసినా గ్రే బ్యాక్గ్రౌండ్. ఇది ప్రతి యూట్యూబర్ వేయించుకుంటారు, ఎందుకంటే ఏ రంగులు లైట్లు అయితే వేస్తారో కింద ఆ రంగు వాల్ కింద మారిపోద్ది అనమాట. అందుకని దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యాక్గ్రౌండ్. అండ్ సెకండ్ బ్యాక్గ్రౌండ్ మనకి ప్యూర్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ప్లెయిన్ గోడ, దీని మీద ఏమైనా గ్రీన్ కలర్ చెట్లు పెట్టుకున్నా ఇలా చేపెట్టినా సరే పాడైపోద్ది. సో నీట్గా ఇక్కడ ఒక బ్రౌన్ కలర్ చైర్స్ వేసుకొని గ్రీన్ కలర్ ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా మంచిగా వచ్చింది. అందుకని ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మేమైతే చేసుకున్నాం. అండ్ థర్డ్ బ్యాక్గ్రౌండ్ మనకి బ్లాక్ వాల్. సో ఈ వాల్ మీకు ఇన్ఫినిట్ టన్నల్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది అనమాట. మీరు లైట్లన్నీ ఆపేసి దీని ముందు వచ్చి ఇలా నుంచొని ఉన్నారనుకో, సో చాలా మంచి బ్లెండ్ ఇన్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు ఇది నాకు నచ్చి నేను బిల్డ్ చేసుకున్న మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇది. సో దీన్ని మొత్తం మేము హైదరాబాద్ నుంచి తెప్పించాము. అండ్ చాలా మంచిగా ఉంటుంది. దీని వెనకాల లైట్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ పెట్టి ఇక్కడ వెనకాల చెట్లు పెట్టాము అనుకో, చాలా మంచిగా వీడియో అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఈ రూమ్ అంతా కూడా చాలా ఎకోయిస్టిక్ ట్రీట్మెంట్ అయితే చేయించాం. అండ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది, చాలా ఎక్కువ వస్తుంది, మీరు ఆ వీడియోలో వెనకెళ్ళరని అనుకుంటున్నాం. అండ్ మీరు కింద చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఐకియాలో కొన్న కార్పెట్స్ అనమాట. సో మేము ఫస్ట్ ఫ్లోరింగ్ అంతా కూడా కార్పెట్ వేయించేద్దాం అని అనుకున్నాం. బట్ థార్ గార్డ్ని ఉద్దేశించి మేమైతే కొద్దిగా మార్చుకోవడం జరిగింది మా డెసిషన్. థార్ గార్డ్ వచ్చామన్నా చేసినా కానీ మొత్తం టైల్స్ అన్నీ మార్చాలంటే కుదరదు కదా. అందుకని ఆడి గురించి ఉద్దేశించి మాత్రమే మేము ఈ కార్పెట్స్ అయితే తీసుకున్నాం. టోటల్ ఒక 3 కార్పెట్స్ తీసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ స్టూడియో రూమ్. ఇక్కడ నుంచే మీకు ఏదన్నా టెక్ వీడియోస్ వచ్చినా ఆర్ ఎల్స్ మెయిన్ రికార్డింగ్ రూమ్ ఇదే. అండ్ మనకి సెకండ్ రూమ్ వచ్చేసినంత వరకు మనకి టోటల్ 4 రూమ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ మెయిన్ స్టూడియో రూమ్, దీని అంత పెద్దగా మీకు ఇంకే రూమ్ ఉండదు. సెకండ్ పెద్దగా ఉండే రూమ్ ఎడిటింగ్ రూమ్. ఇది మొత్తం మన స్టాఫ్ అంతా కూడా ఇక్కడే వర్క్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడైతే జ్ఞాని మహాన్ అయితే వర్క్ చేస్తాడు, ద హెడ్ ఎడిటర్. మనం ఏ వీడియోస్ ఇచ్చినా మీరు రీల్స్ ఆర్ ఎల్స్ బ్లాగ్స్ ఆర్ ఎల్స్ ఏమన్నా ఎడిటింగ్స్ చూస్తే కనుక అది జ్ఞాని అయితే చేస్తాడు. అండ్ ఇక్కడ చక్రి బ్రో అయితే వర్క్ అయితే చేసుకుంటాడు. దిస్ ఈస్ ద సెకండ్ సెటప్. అండ్ ఈ పీసీ కాన్ఫిగరేషన్స్ మేము 2 years నుంచి ఏమీ మార్చలేదు. దీంట్లో ఇంకా ఇంటెల్ i7 ప్రాసెసర్సే ఉన్నాయి. ఎన్నో జెన్నో కూడా గుర్తులేదు, 13th gen కాదు 10th gen అనుకుంటా అంతే. అండ్ దాంతోపాటు ఇంకా 3080 నేను వాడేసిన గ్రాఫిక్ కార్డులు వీళ్ళకైతే ఇచ్చాను. సో వీళ్ళు దాన్ని యూజ్ అయితే చేస్తున్నారు. అండ్ ర్యామ్స్ కూడా ఇంకా 32 GB ర్యామ్లే, పెద్ద పొడి చేసే ర్యామ్లు అయితే కాదు. అండ్ మానిటర్స్ మాత్రం ఎడిటర్స్కి బాగుండాలి అని చెప్పి వైడ్ మానిటర్స్ అయితే ఇచ్చాము. అండ్ ఇవి కలర్ యాక్యురేట్గా కూడా ఉంటాయి, ఎల్జీ మానిటర్స్. అండ్ ఇంకా మనకు కొన్ని ఖాళీ ఇవైతే ఉన్నాయి. ఇది ఛార్జింగ్ స్టేషన్ లాంటిది అనుకోండి. మొత్తం మేమంతా ఇక్కడ ఛార్జింగ్లు అవి ఇవి పెట్టుకుంటాం, కెమెరాస్ని ఆర్ ఎల్స్ లైట్స్ని. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం బ్యాటరీ ఒకటి ఛార్జింగ్ పెట్టుంది చూడండి, అలా మొత్తం బోల్డ్ అని పెట్టుంటాయి అనమాట. అండ్ మెయిన్ ఆ బూట్ క్యాంప్కి ఈ బూట్ క్యాంప్కి తేడా ఏంటి అంటే అందరు ఎడిటర్స్ ఒకే దగ్గర కూర్చొని 4 ఒకే ఫైల్ని యాక్సెస్ చేయొచ్చు. ఎలాగా అంటే ఈ నాస్ వల్ల. ఈ నాస్ నాకు దాదాపు 6 to 7 lakh రూపీస్ అయితే పడింది. దీంట్లో నాకు 100 TB స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ ఏ గేమ్స్ కావాలంటే ఆ గేమ్స్ దీంట్లో ఎక్కించుకోవచ్చు. అండ్ ఏ కంప్యూటర్లో కావాలంటే ఆ కంప్యూటర్లో ఆడచ్చు. బట్ మా వాళ్ళు వర్కే చేస్తారు, గేమ్స్ ఆడుకోరు. అండ్ ఈ నాస్కి ప్రతి కంప్యూటర్, నా కంప్యూటర్ నుంచి ప్రతి కంప్యూటర్ ఎలా కనెక్ట్ అయి ఉంటుందంటే ఈ నెట్వర్క్ స్విచ్ వల్ల. అండ్ ఈ నెట్వర్క్ స్విచ్ కూడా 10 GB స్విచ్ అనమాట.
ఇక్కడ ఉన్న అన్ని కంప్యూటర్స్ కూడా చాలా ఫాస్ట్గా యాక్సెస్ అయితే చేయగలవు వీడియోస్ని. అండ్ ఈ షెల్ఫ్ మర్చిపోతానని అనుకోకండి, ఈ షెల్ఫ్లో మొత్తం చాలా గజిబిజి ఉన్నాయి. మేము కొన్న కెమెరాస్ అండ్ మాకు వచ్చిన వేరే వేరే డిఫరెంట్ కావాల్సిన పనిముట్లు, బల్బులు అన్నీ దీంట్లో పడేశారు. అందుకే నేనైతే మీకు ఈసారి షెల్ఫ్లో ఏమున్నాయని చూపించట్లా. ప్రింటర్ కొన్నాం అనే కానీ అంత ప్రింటింగ్ ఏం లేదు, అంతా ఏలుముద్ర వేయడానికి వాడుతున్నారు అంతే. ఏదైనా స్క్రిప్ట్లు ఉంటాయి చూసారా, స్క్రిప్ట్లు మేము అక్కడ పేపర్లు పట్టుకోవాలనుకో అప్పుడు ఈ ప్రింటర్ వాడతాం, లేదంటే వాడు అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు. ఇది మా పీడిపి గాడిది, ఇది కూడా సేమ్ పీసీ. ఇది నా ఫస్ట్ పీసీ, ఇప్పటికీ పీడిపి గాడు వాడుతున్నాడు, పెద్ద గ్రాఫిక్ కార్డ్ వేసుకున్నాడులే. సో అదనమాట. అండ్ ఇది వేరే పీసీ, ఇది విశ్వాస్ అయితే వాడుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంతకుముందు ల్యాప్టాప్లో ఉండేది, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి విశ్వాస్ బై కూడా పీసీకి అప్గ్రేడ్ అయ్యాడు. మళ్ళీ ల్యాప్టాప్ తోసేసి వేరే ఎడిటర్ వస్తే కనుక మనం తప్పకుండా ఇంటర్న్స్ని రిక్రూట్ అయితే చేసుకుందాం. మేమైతే ఎవరైతే మంచిగా ఎడిటింగ్ చేయగలరో, ఎవరైతే మంచిగా స్క్రిప్ట్ రైటింగ్ చేయగలరో, మాకు కొంతమంది స్టాఫ్ అవసరం ఉంది. ఇంటర్న్షిప్ అని పెట్టి ఒక 8,000 10,000 ఇంటర్న్షిప్ అని పెట్టి వీళ్ళు వర్త్ ఇట్ అనుకున్న క్యాండిడేట్కి ఒక 15 to 20K రూపీస్ శాలరీ పెట్టి జాబ్ ఇచ్చినట్టు మంచిగా చేద్దామని అనుకుంటున్నాం. కాకపోతే ఆ శాలరీతో పాటు అకామిడేషన్ అవి ఇవి ఉంటాయి కాబట్టి మీకు దాని వర్త్ మంచిగానే అనిపించింది. ఇంకా ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయలేదు, లాంచ్ చేస్తే తప్పకుండా చెప్తాను. అండ్ ఇది మన ఎడిటింగ్ రూమ్. దీంట్లో మొత్తం ఒక 1 2 3 4 5 6 మెంబర్స్ కంటే ఎక్కువ మంది ఒక చోట కూర్చోవచ్చు. అంత కంజెస్టెడ్ కూడా అనిపించదు, బట్ స్టిల్ నేనైతే 4 ఉంటే బెటర్ అని అనుకున్నా, అంతేమంది ఉన్నారు. అండ్ మీరు దీని మీద చూసే సామాన్ల గురించి నేనైతే మాట్లాడతాను. దీస్ ఆర్ వెరీ మచ్ వాల్యుబుల్ థింగ్స్. దీంట్లో నాకు కొన్ని చాలా బాగా సర్వ్ చేసినాయి అండ్ కొన్ని అసలు సర్వ్ కూడా చేయలేదు. బట్ దిస్ ల్యాప్టాప్ దిస్ ఈస్ కోర్ ఆఫ్ ద ఛానల్. పదండి ఇప్పుడు నా మెయిన్ స్ట్రీమింగ్ రూమ్ అయితే చూపిస్తాను. అండ్ ఈ స్ట్రీమింగ్ రూమ్ బిల్డ్ చేయడానికి నాకు ఒక 6 to 7 years పట్టింది. అండ్ మా పేరెంట్స్ మనీ చాలా తక్కువ ఉన్నాయి ఇందులో. నేనే చాలా కష్టపడి బిల్డ్ అయితే చేసుకున్నాను. సో పదండి నా 6-7 సంవత్సరాల కష్టాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో. నేను స్ట్రీమింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఉండదు, వేరేలా ఉంటుంది. అండ్ నేను స్ట్రీమ్ చేసేటప్పుడు ఇంత చీకటిగా ఎలాగే ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ మై స్ట్రీమింగ్ రూమ్. నేను రోజు మీకు ఇక్కడ నుంచే స్ట్రీమ్ అయితే చేస్తాను. అండ్ నేను పాస్ట్ 2-3 yearsగా ఇదే చైర్ని అయితే వాడుతున్నాను. ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. సో ఈ చైర్ చేంజ్ చేయాలి, బట్ అంత డబ్బులు లేక చేంజ్ అయితే చేయట్లేదు. సో ప్రస్తుతానికి దీన్ని అయితే పక్కనైతే పెడదాం. దీంట్లో మీరు మైక్ చూడొచ్చు. ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీస్ట్ మైక్. ఇది ఒక ₹1,00,000 ఉంటుంది మొత్తం మైక్ సెటప్ అంతా కలిపి. బట్ ఇది నేను ఒక 2 to 3 yearsగా వాడుతున్నా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ వర్త్ ఇట్ అనమాట వచ్చేసింది. అండ్ పాత బూట్ క్యాంప్ టూర్కి ఇక్కడికి తేడా ఏంటి అంటే మెయిన్గా నా పీసీలోనే జరిగింది. ఆ నాస్ ఒకటి కొత్తగా వచ్చింది. అండ్ ఈ పీసీ దిస్ ఈజ్ 5090 పీసీ బిల్డ్. నా డ్రీమ్ గ్రాఫిక్ కార్డ్తో ఉంది. దిస్ ఈజ్ ద టాప్ నాచ్ బిల్డ్ దట్ యూ కెన్ డూ ఇన్ మినిమం అమౌంట్ ఆఫ్ మనీ. మీరు దీనికి మించి పైకి వెళ్ళాలంటే ఇంకా వాటర్లో ఈ జెట్లో అయ్యో వచ్చేస్తాయి మొత్తం లూప్స్ పెట్టి. అరే ఈ పీసీ చూస్తుంటే మధ్యలో ఒకటి అడ్డం వస్తుంది చూసారా. ఇది నా 6 to 7 years పడిన కష్టానికి అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్కి వచ్చిన గుర్తింపే ఇది. మన తెలుగు కమ్యూనిటీ నుంచి ఒక అవార్డ్, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ బూయా క్రియేటర్స్ అవార్డ్. ఇది బెస్ట్ రీజనల్ క్రియేటర్కి వచ్చింది. అంటే అన్ని రీజియన్స్ ఉంటే మన రీజియన్ ఎంత బాగా సపోర్ట్ చేసింది ఒక క్రియేటర్కి అనేది మీరు ఈ అవార్డు వల్ల చూడొచ్చు. అండ్ బెస్ట్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ కూడా వచ్చేది, బట్ కొద్దిగా మిస్ అయ్యామన్నమాట. అండ్ మెయిన్గా ఈ పీసీలో కాంపోనెంట్స్ అన్నీ కూడా మీరు పీసీ బిల్డ్ వీడియో ఉంది దాంట్లో చూడండి. బట్ దీంట్లో మెయిన్గా 5090 ఉంది. అండ్ ఇంటెల్ అల్ట్రా ప్రొసెసర్ అయితే ఉంది. ఏదైతే టాప్ నాచ్ ఉందో అదే మీకు చూపిస్తానండి ఇక్కడ కావాలంటే. ఇంటెల్ అల్ట్రా 285K ప్రొసెసర్ అండ్ దీంట్లో 64GB ర్యామ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మెయిన్గా జీపీయూ వచ్చేసరికి 5090. మెయిన్గా జీపీయూ 5090 32GB VRAMతో వచ్చింది. అండ్ నా ఇంటర్నెట్ స్పీడ్ కూడా 10 Gbps కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట నాకు నాస్కి. సో నేను ఇక్కడ ఏదన్నా వీడియో రికార్డ్ చేశాను అనుకో ఆటోమేటిక్గా అది మా నాస్లోకి అప్లోడ్ అయిపోద్ది. అండ్ మా ఎడిటింగ్ టీమ్ దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ అయితే చేస్తారనమాట. నేను నిజం చెప్తానా, మీకు ఇంత కాంప్లికేటెడ్ సెటప్ ఎవరికి అక్కర్లేదు. చూడండి
ఇది పాత బూట్ క్యాంప్ టూర్లో ఉన్న మైకే, ఇది పాత బూట్ క్యాంప్ టూర్లో ఉన్న లాగిటెక్ బ్రియో వెబ్ క్యామ్. నాకు చాలా ఇయర్స్ పనికి వచ్చినాయి, ఒక్కొక్కటి 3 to 4 years, అండ్ ఇప్పటికీ పాడైపోలేదు, ఇప్పటికీ వర్క్ వస్తుంది. అండ్ ఏ విధంగా మళ్ళీ పాడకూడదని కోరుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా చాలా టైట్గా ఉంది సిచ్యువేషన్. అండ్ ఈ మానిటర్ నా పాత మానిటర్, LG మానిటర్. ఇది 2K మానిటరే, ఇదేమో కొత్తగా వచ్చిన OLED శాంసంగ్ వాడిది. ఇది కూడా 2Kనే, బట్ 240 Hz మానిటర్ అనమాట. సో ఇవే కొద్దిగా అప్గ్రేడ్స్. అండ్ మీకు తెలిసిందే నా టేబుల్ సిట్ అండ్ స్టాండ్ టేబుల్ అనమాట. ఈ విధంగా హైట్ అయితే పెరుగుద్ది. నేను నుంచోనే కాదు, కూర్చొని వర్క్ చేయొచ్చు, నుంచొని వర్క్ చేయొచ్చు, ఎలా కావాలంటే అలా వర్క్ చేయొచ్చు. కూర్చొని నడుము నొప్పి రాకూడదని చెప్పి ఇలా సిట్ స్టాండ్ డెస్క్. ఏదైతే పుంజానికి వచ్చిందో బ్యాక్ పెయిన్, సేమ్ నాకు కూడా అదే వచ్చింది. ఒకవేళ మీరు కనుక IT ఎంప్లాయీస్ అయితే మీరు కూడా కూర్చొని వర్క్ చేస్తున్నారు అనుకోండి, ప్రతి గంటగా ఒకసారి లెగిసి అటు ఇటు తిరగండి, వాటర్ తాగండి, ఏదో ఒకటి చేయండి. అంతేగాని మీ బాడీని షెడ్యూల్కి పెట్టుకోవద్దు. ద మోస్ట్ ఏదైనా వాల్యుబుల్ థింగ్ ఉందంటే అది మీ బాడీని. సో చాలా మంచిగా చూసుకోండి. అండ్ ఈ లైట్స్ ఎప్పుడు నుంచో ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం లైట్, గాడెక్స్ లైట్లు, ఇవే వాడతాను. అండ్ ఇది కూడా సంథింగ్ గాడెక్స్ వాడిదే. అండ్ నా హెడ్ ఫోన్స్ పాడవకుండా నేను 5 సంవత్సరాలు వాడాను. 5 సంవత్సరాలు వాడిన తర్వాత సేమ్ పాత మోడలే మళ్ళీ కొనుక్కున్నాను. సో అంత మంచి హెడ్ ఫోన్స్ హైపరెక్స్. అండ్ ఈ కీబోర్డ్లు అంత స్టాండర్డ్గా ఉండవు, కీబోర్డ్లు అయితే ప్రాబ్లంలు వచ్చినాయి. అండ్ ప్రస్తుతానికి రేజర్ వైపర్ మౌస్ అయితే వాడుతున్నాను. వైర్లెస్కి అప్గ్రేడ్ అయ్యాను నేను, బట్ ఈ మౌసే దాదాపు ఒక 25,000 ఎంత ఉంటుంది అనుకుంటా. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ ఎనీవన్ టు బై. నేనైతే లాజిటెక్ Z402 ఆర్ ఎల్ Z502 నేనైతే రికమెండ్ చేస్తున్నాను. బట్ మీరు 102తో స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేయొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఇంకా చాలా రావాలి మీరు కనుక ఈ వీడియోకి ఒక 50,000 లైక్లు చేస్తే కనుక నేను తప్పకుండా ఈ వాల్ అంతా కూడా డెకరేట్ చేస్తా. వేటితో? మనకి స్టార్టింగ్ నుంచి వచ్చిన సిల్వర్ ప్లే బటన్స్, గోల్డెన్ ప్లే బటన్స్, అండ్ ఇంకా వేరే ప్లే బటన్స్ ఉన్నాయి. అవన్నీ అన్బాక్స్ చేసి నా అవార్డ్స్ అన్నీ కూడా కలిపి ఈ వాల్ని అయితే డెకరేట్ చేద్దాం. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే కనుక తప్పకుండా చెప్పండి. ఈ తలుపు ఎలా ఉందని ఏమనుకోద్దు. మేము ఒక కట్టిన రాడ్ తెద్దామని అనుకుంటున్నాం, కానీ తేలేకపోతున్నాం. ఒక గ్రే కట్ని వేయాలనుకుంటున్నాం, కానీ వేయలేకపోతున్నాం. చెట్టు కూడా చాలా కాస్ట్లీ చెట్టు అనమాట. ఈ చెట్టే దాదాపు ఒక 5,000 10,000 ఉంటుంది. 5,000 7,000 ఎంతో. ఐకియా తీసుకెళ్ళి ఒక 60,000 to 70,000 రూపాయలు ఖర్చు పెట్టారు. దాంట్లో ఏదైనా వర్త్ ఇట్ ఉందంటే అది ఈ చెట్టే. ఇంతటితో నా స్ట్రీమింగ్ రూమ్ సమాప్తం. దీనికి ఇంకా కార్పెట్ ఉంది. దీంట్లో కూడా ఐ హ్యావ్ కార్పెట్ సౌండ్ ప్రూఫింగ్కి. అండ్ ఆ ముందు ప్యానల్స్ కూడా ఉంటాయి. ఈ ప్యానల్స్ కూడా మొత్తం సౌండ్ ప్రూఫింగ్కే యూజ్ అయితే చేస్తున్నాము. ఐ మీన్ సౌండ్ అబ్జార్ప్షన్కి, నాట్ ప్రూఫింగ్. ఎక్కువ రాకూడదు. నేను స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు అరుస్తూ ఉండనమాట, రే బోయా అయిపోయిందిరా అంటే బయటికి వెళ్ళకుండా. సో ఈ కిటికీలో కూడా ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో లాఫింగ్ బుద్ధ అవన్నీ ఇంకా తీసేయలేక ఈ మూల పెట్టి ఉంచాను అనమాట. 4 రూమ్లు ఉన్నాయి అన్నాను, 3 రూములు చూపించాను. ఒకటి స్టార్టింగ్ స్టూడియో రూమ్, ఆ తర్వాత నెక్స్ట్ ఎడిటింగ్ రూమ్, ఆ తర్వాత స్ట్రీమింగ్ రూమ్. బట్ 4th రూమ్ అంత ప్రామినెంట్ కాదు, బట్ మీకు చూపిస్తాను, చూడండి, మీకే అర్థమవుతుంది. దిస్ ఈజ్ గలీజ్ రూమ్ ఆర్ ఎల్స్ స్టోర్ రూమ్. నేను ఒక 3 to 4 డిఫరెంట్ కలర్ ఆఫ్ టేబుల్స్ తయారు చేయించాను టెక్ ఛానల్ గురించి. అప్డేట్ ఇట్ సూన్. అండ్ దాంతోపాటు మిగతా డెకరేటివ్ ఐటమ్స్ 60,000 పెట్టుకున్నారు బ్రో. ఈ టైప్ ఆఫ్ చెట్లు, ఇంకా డెకరేషన్లు, పూల కుండీలు, ఇవన్నీ కూడా ఐకియా నుంచి. ఏనాడు మేము వెనకాల చెట్లు పెట్టిన పాపని పోలేదు సార్. అండ్ దాంతోపాటు మీరు అడుగుతున్నారు కదా, మామ థ్రస్ట్ మాస్టర్ నీ డ్రైవింగ్ కిట్ ఏమైందిరా అని. సో అది కిట్టు థ్రస్ట్ మాస్టర్ ఈ మూల పడేసింది. అవి బాబాయ్ స్టీరింగ్. సో దీన్ని కూడా చూడాలి, ఏదో ఒకటి తీసి తప్పకుండా గేమ్స్ అయితే ఆడతాం. అండ్ ఇంకా ఇది మున్నాబాయ్ గేమింగ్, ఈ లోగో కూడా వెనకాల పెట్టాలి చెప్పాలంటే. ఇది జార్డ్ ఇచ్చింది. సో ఇది కూడా తీసుకొచ్చి ఆ ముందు ఏదో విధంగా ఫిక్స్ చేయాలి. అండ్ ఈ ప్యానల్స్ కూడా కొన్ని ఊడిపోయినాయి అనమాట. మేమైతే యాక్చువల్లీ పైన తగిలిచ్చి ఉంచాము, అవి ఊడి కింద పడుతున్నాయి. సో ఇది మేజర్ డిజైన్ ఫాల్ట్ ఈ బూట్ క్యాంప్లో. ఇంకా టైల్స్ కూడా నేను అనుకున్నట్టు రాలేదు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ టైల్స్ గురించి. బట్ దీస్ ఆర్ ద 4 రూమ్స్. బట్ నేను మీకు చెప్పాలనుకున్నది
స్టార్టింగ్ ఎలా అయిందని చెప్తాను. ఒకసారి రండి హాల్లోకి వెళ్దాం. అండ్ మీరు ఇప్పుడు బూట్ క్యాంప్లో చాలానే వస్తువులు చూశారు కదా, ఇదంతా కూడా సాధ్యమైందంటే అది మీ సపోర్ట్ వల్లే. అండ్ ఇదంతా స్టార్ట్ అయిందంటే జస్ట్ ఈ ఒక్క ల్యాప్టాప్ వల్లే. నాకు మా తాతయ్య, నానమ్మ ఇంకా మా డాడీ కలిపి ఫారెన్ నుంచి ఈ ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చారు నా ఇంజనీరింగ్ 3rd ఇయర్లో. సో నేను అప్పుడు దీంట్లో చదువుకున్నాను, నేను కోడింగ్ నేర్చుకున్నాను, ఇంకా వేరే ఏవో కూడా నేర్చుకున్నాను. బట్ దాంతోపాటు గేమ్స్ ఆడాను. నేను రెడ్మీ నోట్ 3 ఉండేది నాతో. సో దాంట్లో నేను హీరోయిక్ వరకు వెళ్ళాను. 1 గంట స్ట్రీమ్ చేయగలిగేవాడిని రెడ్మీ నోట్ 3లో. బట్ ఆ తర్వాత ల్యాప్టాప్ వచ్చింది. ఈ ల్యాప్టాప్ యూస్ చేసుకొని నేను 6-7 hours, 10 hours, 12 hours లైవ్ స్ట్రీమ్ చేసిన రోజులు ఉన్నాయి. అండ్ ఈ ల్యాప్టాప్ యూస్ చేసుకొని నేను దాదాపు దీంట్లో అన్నీ కూడా సంపాదించాను. అండ్ ఆ తర్వాత వేరే పీసీ ఒకటి కొన్నాను. ఆ పీసీ నుంచి మళ్ళీ ఇంకో పీసీ అప్గ్రేడ్ అయ్యాను. అలా ఇవన్నీ కొన్నాను. సో దీంట్లో ఈ డ్రోన్ ఉంది. ఈ డ్రోన్ ఒక 2 లక్షలు 1,50,000 పెట్టుకొని ఉంటాను. బట్ ఇట్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. నేనైతే డ్రోన్ కొనమని ఎవరికి సజెస్ట్ చేయను క్రియేటర్స్కి, అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ట్రావెలింగ్ వాళ్ళు ఉన్నా కానీ. అప్పుడు కూడా స్టిల్ వాళ్ళకి డ్రోన్ ఎయిర్పోర్ట్స్లో ప్రాబ్లం అవుతుంది. అండ్ దాని తర్వాత నేనైతే ఈ కెమెరా కొన్నాను. దిస్ ఈజ్ వర్త్ ద కెమెరా. బట్ ఎవరు కూడా దీన్ని అంత సరిగ్గా వాడటం నేర్చుకోలేక పాపం ఈ కెమెరాని తిట్టారు. నేను ఇప్పటికీ బాధపడతాను స్టిల్. ఇప్పటికీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కెమెరా. అండ్ ఇది నేను స్టార్టింగ్లో కొన్న మైక్ రోడ్ది. ఇప్పుడు కూడా మేము ఇది వాడతాం. దీంట్లో లావలియర్ ఉంటుంది, చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. సో రోడ్ మైక్స్ వర్త్ బయింగ్. అండ్ ఈ ల్యాప్టాప్ చెప్పనక్కర్లేదు, నేను జస్ట్ ఒక 90,000 పెట్టి కొనుక్కున్నాను ఈ ల్యాప్టాప్. దిస్ చేంజ్డ్ మై ఫ్యూచర్, ఈ ఒక్క గ్యాజెట్. బట్ మీ ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. ఇఫ్ దే కాంట్ అఫోర్డ్ ఇట్, ప్లీజ్ ఎవ్వరు ఫోర్స్ చేయకండి. ఏది గ్యారంటీ కాదు. దిస్ ఈజ్ 0.001% ఇదని అనుకోండి. అండ్ దాంతోపాటు ఈ సోనీ కెమెరా కొన్నాను. దాదాపు ఈ జీ మాస్టర్ లెన్స్ ప్లస్ ఈ కెమెరా 2 కలిపి ఒక 5-6 లక్షలు ఉంటాయి. నేను 1/2 గంట వీడియో రికార్డ్ చేస్తే చాలు కెమెరా ఓవర్ హీటింగ్ ఇష్యూ వస్తుంది. మాకు ఇది సోనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము రిపేర్ చేయించుకోవాలి. అండ్ ఇంకా ఈ స్నూకర్స్, ఈ గింబల్ కూడా వేస్ట్ మామ. గింబల్ కూడా మేమేం యూజ్ చేయలేదు. ఇది పర్లేదు, ఎల్సీ ఎంతో కొంత న్యాయం చేసి పెట్టిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ లెన్స్లు ఇవన్నీ కూడా చాలా వరకు వేస్ట్ మామ చెప్పాలంటే. ఈ లెన్స్ వర్తిట్టే, ఈ సిగ్మా 16mm వర్తిట్టే, మిగతా అన్నీ కూడా అంత వర్తిట్ కాదు. ఈ డీజే మైక్ వర్తిట్టే. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు చూసారా, ఏ కెమెరాలో అయితే రికార్డ్ చేస్తున్నావు డీజే ఆస్మో పాకెట్ 3, ఇదొక్క కెమెరా ఉంటే నువ్వు మొత్తం వ్లాగింగ్ చేసేయచ్చు. నీ వ్లాగింగ్ జర్నీ స్టార్ట్ అవ్వాలంటే ఒక్క కెమెరా ఉంటే చాలు. నీ ఫోన్లో కూడా నువ్వు ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసేయచ్చు. అండ్ నీ దగ్గర ఒక్క ల్యాప్టాప్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ యూ సో మచ్. దీనికి మించి నీకు ఇంకేం అక్కర్లా. ఒక మంచి హెడ్సెట్, ఒక మంచి మౌస్, హెడ్సెట్లో మైక్ కొద్దిగా బాగుండాలి, ఓకేనా? లేదంటే నన్ను ఫస్ట్ ఏదైనా అప్గ్రేడ్ చేస్తావా అని నువ్వు అడిగితే నేను మైకే అప్గ్రేడ్ చేస్తాను. ఎందుకంటే మీరు మాట్లాడే ఉంటే మంచిగా పీస్ఫుల్గా మాట్లాడితేనే అందరూ చూస్తారు. నేను కూడా ఈ మధ్యన పీస్ఫుల్గా ఉండట్లేదులే, ఏదో ఒకటి అరుస్తూ ఉంటున్నా అని జరుగుతుంది. సో మెనీ బ్యాటిల్స్. అండ్ ఇది ఐఫోన్ 13ది. ప్రస్తుతానికి మన దగ్గర 13 లేదు, వచ్చినాక మళ్ళీ ఈ కేసు వాడదాం మనం. అండ్ నేను చాలానే కొన్నాను. అండ్ మీరు వ్లాగింగ్ చేయాలంటే జస్ట్ మీ ఫోన్ ఉన్నా చాలు. దిస్ ఈజ్ 16. ఇది కూడా నేను యూట్యూబ్ డబ్బులతోనే కొన్నా. ఇక్కడ మీరు చూసిన ప్రతిదీ యూట్యూబ్ డబ్బులతోనే కొన్నాను మామ, ఏది కూడా బయట నుంచి వచ్చినాయి కాదు. బట్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ బూట్ క్యాంప్ ఆర్ ఎల్స్ కొత్తగా కట్టిన స్టూడియో అని అనుకోండి, దాని టూర్. మెయిన్గా దీన్ని నేను బూట్ క్యాంప్ అని అనట్లేదు, ఎందుకంటే నేను ఒక ప్రాపర్ స్క్వాడ్ ఫామ్ చేయలేకపోయాను. అండ్ అవుతుంది అనుకోండి, నాకు నమ్మకం లేదు తెలుగులో. ఎందుకంటే చాలా ఇష్యూస్, ఒక్కొక్క ఈస్పోర్ట్ ప్లేయర్కి ఒక్కొక్క ఇష్యూ అయితే ఉంటుంది. కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటున్నాయి, కొంతమందికి మెంటల్ ఇష్యూస్, ఏదో ఒకటి స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆర్ఎల్స్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్. సో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ప్లేయర్స్లో ఒక యూనిటీ ఉండదు. ఎవరన్నా ఒకళ్ళకి గ్రో అయ్యి ఒక్కళ్ళకి లైమ్ లైట్ వస్తుందంటే మొత్తం స్క్వాడ్ని వదిలేసి వేరే ఏదో స్క్వాడ్కి వెళ్ళిపోవటం, ఒక లాయల్టీ ఉండదు. ఒకటి ఇది అవుతుంటే కనుక వేరే స్క్వాడ్లోకి వెళ్ళిపోవటం, ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేనైతే ఆ బూట్ క్యాంప్లో అయితే ప్రాపర్గా ఒక 4 లేదంటే 5 ప్లేయర్లు స్క్వాడ్ వస్తారు, వాళ్ళకి నేను డివైస్ ఇస్తాను, వాళ్ళకి ఎంతో కొంత జీతం అని ఇవ్వాలి అని అనుకున్నాను. బట్ ఏ ఆర్గు జీతాలు ఇవ్వట్లేదు. బట్ అవన్నీ ఫైనాన్షియల్గా చాలా ఎక్కువ కావాలి. నువ్వు ప్లేయర్కి 15,000 జీతం ఇద్దామని అనుకున్నా, ఓ 4 ప్లేయర్లు కలిసారంటే ఒక 60,000, మళ్ళీ వాళ్ళకు ఫుడ్ ఇవన్నీ కలిపి ఒక 1,00,000 రూపాయలు. వాళ్ళు డివైజులు కొనాలంటే ఒక్కొక్క డివైజు ఒక 50,000, 1,00,000 వేసుకున్నా అదొక 4-5 లక్షలు. వాళ్ళని పెట్టడానికి ఒక ఇంట్లో పెట్టాలి, దాని అద్దె ఒక 10,000, దాని కరెంటు బిల్లు ఒక 5,000, దాని ఇంటర్నెట్ ఒక 2,000, ఇంకా వాళ్ళని బయట తిప్పడానికి ఒక చాలా ఎక్కువ డబ్బులతో కూడిన పని ఒక స్క్వాడ్ని మెయింటైన్ చేయటం. సో అది నేను అంత ఫైనాన్షియల్ స్ట్రెస్ నా మీద పెట్టుకోలేను. అండ్ అంత రాదు కూడా మీరు అనుకుంటున్నట్టు ఒక ఈ స్పోర్ట్ ఆర్గ్ మెయింటైన్ చేస్తే. బట్ ఈ ప్రిపరేషన్ అంతా కూడా
టెక్ ఛానల్ గురించి ఒక 2 సంవత్సరాల నుంచి ఇంకా ఇలా ప్రిపరేషన్లోనే ఉన్నాం మామ. వీడియో చేద్దాం, ఫస్ట్ వీడియో చేద్దాం, అది నాలో స్కిల్ ఇష్యూనో లేదంటే మొత్తం అందరు ఒక సిస్టమ్ ఫెయిల్యూరా లేదంటే అందరిలో స్కిల్ ఇష్యూవా, మేము ఎందుకు ఈ టెక్ ఛానల్ పుల్ ఆఫ్ చేయలేకపోతున్నాం అనేది నాకైతే జెన్యున్గా ఐడియా లేదు. మీరు కావాలంటే చూడండి, 2 సంవత్సరాలు పాత బూట్ క్యాంప్ టూర్కి వెళ్ళి చూడండి, అక్కడ మేము టెక్ సెటప్ ట్రైల్ వేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఈ రోజు కూడా మేము టెక్ ఛానల్ సెటప్ ట్రైల్ వేస్తూనే ఉన్నాం. నాలోనే ఇష్యూ అనుకుంటా, 2 సంవత్సరాలు నేను దేనికి తీసుకోను టైము, బట్ చూద్దాం. అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా అటు ఇటు ముక్కిల్లాగా ఉన్నాయి. ఈ వీడియోని అందరూ తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది, ఈ బూట్ క్యాంప్లో ఏమన్నా మార్చాలా, ఏమన్నా యాడ్ చేయాలా అన్న సజెషన్లు తప్పకుండా ఇవ్వండి. ఐ డెఫినెట్లీ టేక్ యువర్ సజెషన్స్. మీ కామెంట్స్ అన్ని చదువుతాను. హార్ట్లు రిప్లైలు అవి ఇవ్వకపోయినా నేను అట్లీస్ట్ చదువుతాను, ఓకేనా? సో మీరు కామెంట్ చేయండి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ బూట్ క్యాంప్ ఆర్ ఎల్స్ మీడియా హౌస్ టూర్. సో లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. టేక్ కేర్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్, హాట్ డ్రీమ్స్, వైట్ డ్రాప్స్. బై క్యూటీ.